వాళ్ళ అక్క ఏటనుకున్నావు నిన్నేమో నాకు అంత జ్వరం వచ్చేసినా తెలిసిన నీకు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే బెడ్ రెస్ట్ తీసుకోమన్నాడే అక్క బెడ్ రెస్ట్ తీసుకోమంటే ఎందుకులే అని అలా బిగ్ బాస్ చూసినా సగం జ్వరం తగ్గిపోయినదే నాకు ఏటనుకున్నావు మరి నిన్న ఏంటి నామినేషన్ మరి నామినేషన్స్ అంటే మామూలుగా ఉంటే బిగ్ బాస్లా పిచ్చి ఎక్కిస్తారా నామినేషన్ చూసే సగం జ్వరం తగ్గిపోయినదే నాకు చూసావు ఇప్పుడు ఎంత బాగున్నాను నిన్న చూసిన తర్వాత సోనియా ఆడుకున్నదక్క మామూలుగా ఆడుకోలేదే ఒక్కొక్కరికి పిచ్చి ఎక్కించినది నిన్నేమో నామినేషన్స్లో నైనికాను సీతని వీళ్ళిద్దరు నామినేట్ చేసిందా ఒకరికొకరు మామూలు తిట్టుకోలేదు తెలుసా సీత ఉన్న సోనియా చూసిన తర్వాత ఓడి అమ్మాయి ఏట్రా బాబు వీళ్ళు చేపల సంతలోపు మార్కెట్లో బజార్లు కొట్టుకుంటారు చూడు మనవాళ్ళు ఆయనకి భాషకి ఎదురులేదు శేఖర్ భాషకి తిరగలేదు మామూలుగా ఉండదు ఏటనుకున్నావు ఏటే నువ్వు మామూలుగా ఉండదు తెలిసి శేఖర్ భాష అంటే శేఖర్ భాష బిగ్ బాస్కి వచ్చినాడంటే పన్న మామూలు లేదు ఆడైతే కామెడీ చేతి పిచ్చి ఎక్కించేస్తాడు అక్క శేఖర్ భాష మాత్రం బిగ్ బాస్కి ఒక పెద్ద హైలెట్టేనే వాళ్ళ అమ్మ ఏటే బాబు మామూలు పంచులు వేయట్లేదు తెలుసు నీకు మన ఊర్లో ఓబులం లేదు దానికన్నా బాగా వేస్తండే అది వేసిన మాటకు ప్రతి ఒక్కదాన్ని పని చేస్తాడు చూడు అలాగే వేస్తాడు నాకైతే గొప్ప బాగా అనిపించింది బాబు అలాంటిది ఈరోజు నామినేషన్స్లో చూసుకుని ఏటన్నారు అనుకున్నావు నువ్వేం జోకులు ఎక్కువ వేస్తున్నావు అందుకే నీకు నామినేట్ చేస్తున్నావు రా బాబు అని అన్నాడే నాకైతే గొప్ప బాధ అనిపించింది వీడికి చేశారని మళ్ళీ వీడికి చేసినాడు ఈడైతే ఆదిత్య ఓం గడికి చేసినాడు నాకు మణికంఠ గడికి ఏటైతే అయింది నామినేషన్ చేసినాడే అయినాయి బిగ్ బాస్లా కిర్రాక్ చేత లేదు కిర్రాక్ చేత నీకు తెలియదు అయితే నిన్న బొక్కలో ఎలిమినేషన్ అని అన్నది అది ఓ అదే హేట్ అనుకున్నాం మరి నీకు తెలుసును కదా అలాగుంటుంది అనమాట కిర్రాక్ చేత ఏం నిన్న నిఖిల్ గారి నిన్ను ప్రేరణ అని ఏ నామినేషన్ చేసిందాక నిఖిల్ గారికి అయితే ఇంతవరకు ఒక ఓటు పడలేదా ఇదే పోస్ట్ నామినేట్ చేసిందాక కిందటిసారే నిఖిల్ గారి బతికిపోన్నాడు కానీ కిందటిసారే చాలామంది నామినేషన్ చేస్తుంటారేమో అనిపించింది అక్క సరైన పాయింట్ మీద నామినేషన్ చేసి నాకైతే ప్రియ విశ్వరూపం చూపించింది బిగ్ బాస్లో తన ఏటో నిరూపించుకోవడానికి వారం వస్తాను చూడే విష్ణుప్రియకి మామూలుగా లేదు ఈసారి అయితే నామినేషన్స్లో అయితే రెచ్చిపోనది తెలిసిన మామూలుగా రెత్తలేదు బాబు కిందసారి నాగమణికంఠ గడు ఫేక్గా ఆడినాడు చూసి 3 రోజులు నువ్వేం టెస్టింగ్ చేయడానికి వచ్చినాను రా నాయన అని చెప్పాడా ఆ పాయింట్ పెట్టుకొని నామినేట్ చేసింది ఈసారి చూడాలా ఒక్కొక్కరికి దిమ్మ తిరిగిపోయినది తెలిసిన అదంతా పక్కన ఎడితే సోనియా పేరు ఎత్తడానికి అందరు దడిచిపోతాను రోజు అక్క ఏటది చేసినది కానీ అది పక్కన ఎడితే సోనియాని మాత్రం పేరు ఎత్తడానికి దడిచిపోయినా విష్ణుప్రియ మాత్రం లేగి సోనియాని చేసిందే సోనియాని చేసినప్పుడు ప్రతి ఒక్కరు కరెక్ట్గా దిగిందిరా బాబు అని అనుకున్నారు తెలిసిన నీకు వాళ్ళ అక్క అలా ఆగే ఎందుకు జుట్టు పీక్కుందని అనుకుంటున్నావా జుట్టు పీక్తో వచ్చేయాలి కానీ రాదేది అనుకుంటున్నావా నేను ఎవరి గురించి చెప్తానో నీకు అర్థమైపోయింది ఎవరో కాదు నాగమణికంఠ గడు ఆడే జుత్తిలో పట్టుకొని లాగితే వచ్చినది అడిది అది బాగా హైలైట్ అయిపోయినది బిగ్ బాస్లో మాత్రం మామూలు లేదు తెలిసిన ఈ రోజు నామినేషన్స్కి వచ్చినాడా నామినేషన్కి వచ్చినప్పుడు చూడాలక్క ఏ పాయింట్లు చెప్పినాడు అనుకున్నావు నువ్వైతే నవ్వుతావే అని చెప్పనిలే నేను చెప్పంతో మరి ఏదంటే స్వీట్లు నాకు ఇవ్వలేదని నీకు నామినేట్ చేస్తాను రాని అన్నాడు ఆడైతే నవ్వుకున్నాడు మామూలుగా నవ్వుకోలేదు వారిని స్వీట్లు ఇవ్వకపోతే నామినేట్ చేయడం ఏంట్రా బాబు అని నవ్వుకున్నాడు ఆడైతే మళ్ళీ ఫోన్లే అయిపోయింది అవును చేసినాడు అనుకున్నాను శేఖర్ భాష గడికి శేఖర్ భాష అడికి స్వీట్లు ఇవ్వలేదని నేను నామినేట్ చేసినాడంట